హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో అండ్ దీని తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియోలో కూడా మొత్తం ఈ యూనిట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చేద్దాం. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే ఎవాల్యూషన్ ఆఫ్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అని ఇస్తాడు అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అంటాడు. సో ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అంటే ఇచ్చిన లిమిట్స్లో ఇన్ఫినిటీ ఉంటే వాటిని ఏమంటామంటే ఇంప్రాపర్స్ ఇంటిగ్రల్స్ అంటాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవాల్యూషన్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అంటాడు. అది ఏంటంటే నార్మల్ ఇంటిగ్రల్స్ అనమాట. సో లిమిట్ వాల్యూస్ నార్మల్గా ఉంటాయి, 1 కానీ 2 కానీ అట్లా సంథింగ్ ఒక ఇంటీజర్స్ ఉంటాయి. బట్ ఇన్ఫినిటీ కనుక ఉంటే ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అంటాడు. సో అది బేసిక్ డిఫరెన్స్. సో కంటిన్యూస్గా ఏదర్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్ కానీ లేదా నార్మల్ ఇంటిగ్రల్ కానీ సో ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్తాను. ఆల్మోస్ట్ ఆల్ ఎగ్జామ్కి కవర్ అయ్యే ప్రాబ్లమ్స్, సో ఎగ్జామ్లో మిస్ చేయకుండా మనం చెప్పిన ప్రాబ్లమ్స్లోంచి వచ్చేటట్టుగా సో ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేస్తాను. సో చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ 0 to infinity e power minus x square into dx వచ్చేసరికి √π/2 అన్నాడు. సో మనకు ఒక ఇంటిగ్రల్ లిమిట్ చూడండి, 0 to infinity ఉంది అండ్ e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని ఉంది. సో e పవర్ ఎక్స్ అంటే e పవర్ మైనస్ ఎక్స్ దేంట్లో వస్తుంది, ఏదర్ బీటా ఫంక్షన్లో కానీ గామా ఫంక్షన్లో కానీ ఏదో ఒక దాంట్లో పాసిబుల్ అయింది. సో దేంట్లో పాసిబుల్ అయింది e పవర్ మైనస్ ఎక్స్ అనేది గామా ఫంక్షన్లో. సో మనకు తెలిసిన గామా ఫంక్షన్ ఏంటి, gamma of n is equal to 0 to infinity e power minus x into x power n minus 1 dx. సో ఇది కదా గామా ఫంక్షను. సో ఇది కొంచెం కంపేర్ చేస్తే కొంచెం ఈక్వల్గానే ఉంది. సో ఏం చేయాలంటే మనము ఈ ఎల్హెచ్ఎస్ పార్ట్ని సో ఈ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. ఈ ఫామ్లో కన్వర్ట్ చేస్తే అప్పుడు మనకి గామా ఆఫ్ ఎన్ అని రాసుకోవచ్చు. సో టేకింగ్ ఎల్హెచ్ఎస్, సో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం, 0 to infinity e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో కంపేర్ చేసాం కదా, ఇప్పుడు మనకి ఏంటి ఈ పవర్లో మైనస్ ఎక్స్ మాత్రమే ఉండాలి యాజ్ పర్ ఫార్ములా, ఎందుకు మనం గామా ఆఫ్ ఎన్ రాయాలంటే. బట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి సో ఎక్స్ స్క్వేర్ని ఒక వేరే వేరియబుల్తో అనుకుందాం. సపోజ్ టీ కనుక అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ, అప్పుడు డిఫరెన్షియేషన్ చేస్తే 2x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. అండ్ సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లిమిట్స్ కదా, లిమిట్స్ వచ్చేసరికి సేమే కదా. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆటోమేటిక్గా టీ 0, x ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, టీ కూడా ఇన్ఫినిటీ, లిమిట్స్ నో చేంజ్. సో 0 to infinity ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే టీ ఇంటూ డిఎక్స్ అంటే ఏంటి, సో డిఎక్స్ అంటే 2x బై, అంటే దీన్ని ఎలా రాయొచ్చు, సో డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ బై 2x, అంటే డిటీ బై 2 ఇంటూ ఎక్స్ అంటే నథింగ్ బట్ √t. ఎక్స్ స్క్వేర్ గట్టి టీ అంటే ఎక్స్ వచ్చేసరికి √t కదా. సో డిఎక్స్ ప్లేస్లో dt by 2√t పెట్టచ్చు. సో 1/2 0 to infinity e పవర్ మైనస్ టీ ఇంటూ ఈ టీని √2t కదా, న్యూమరేటర్ తీసుకెళ్తే ఎంత అయింది, t పవర్ మైనస్ 1/2 ఇంటూ dt. సో 1/2 ఇంటూ 0 to infinity. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం గామా ఫంక్షన్తో ఏమైనా ఈక్వల్ అవుతుంది అనుకో. లిమిట్స్ సేమే, ఈ పవర్ మైనస్ టీ ఓకే, అండ్ టీ పవర్ n మైనస్ 1 రూపంలో రాయాలి. అంటే ఈ పవర్ మైనస్ టీ పవర్ ఈ -1/2కి ఒక +1 యాడ్ చేసి -1 పెడదాం. అప్పుడు +1 -1 క్యాన్సిల్ అయిపోతే మనకి -1/2 వచ్చింది కదా. సో ఇప్పుడు ఇంతవరకు కూడామనుకో, ఇంతవరకు n అవుతుంది, -1 సరిపోయింది ఇంటూ డిటీ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 0 to infinity ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ పవర్ -1/2 +1 ఎంత, +1/2 -1 డిటీ. సో సపోజ్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి, అప్పుడు కంపేర్ చేస్తే ఏమైంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ గామా ఆఫ్ ఎన్ అంటే 1/2. సో ఈక్వల్ టు 1/2 ఇంటూ, సో గామా ఆఫ్ 1/2 ఎంత, √π. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు √π/2. సో ఇచ్చిన ప్రాబ్లంలో మనకి బీటా ఫంక్షన్ లాగా ఉందా లేదా గామా ఫంక్షన్ లాగా ఉందా చెక్ చేసుకొని దాని ప్రకారంగా కన్వర్ట్ చేసుకోవాలన్నమాట మనం. ఒకవేళ ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇవ్వకుండా ఎక్స్ ఓన్లీ ఎక్స్లో ఇచ్చాడనుకో, అంటే ఎక్స్ పవర్లో ఇచ్చాడనుకో, అప్పుడు అది బీటా ఫంక్షన్లో రిలేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఇచ్చాడంటే అప్పుడు ఖచ్చితంగా ఇది గామా ఫంక్షన్కి రిలేట్ అయిందని అర్థం చేసుకోవాలి. సో ముందు ఇంకా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది, చూద్దాం. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ లిమిట్స్ -∞ to infinity e పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √π అన్నాడు. సో ఇది కొంచెం దీనిలానే ఉంది, కాకపోతే చేంజ్ ఏంటంటే లిమిట్స్ వచ్చేసరికి ఇక్కడేమో 0 to infinity అని ఇచ్చాడు, ఇక్కడ -∞ to infinity అని ఇచ్చాడు. సో యాజ్ పర్ మనకి గామా ఫార్ములాలో 0 to infinity ఉండాలి, బట్ ఇక్కడ ఏంటంటే -∞ to infinity. సో ఇక్కడ ఒకసారి ఒక ఫంక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫంక్షన్ ఏంటి, ఈ పవర్ మైనస్
ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ పెట్టినా, అంటే నెగిటివ్ వాల్యూ పెట్టినా, సపోజ్ -1 పెడితే ఇప్పుడు ఈ పవర్ -1 హోల్ స్క్వేర్ అంటే 1 అయిపోయింది, +1 పెట్టినా 1 అయిపోయింది. సో ఎక్స్ ప్లేస్లో నెగిటివ్ వాల్యూస్ పెట్టినా ఏదైనా పాజిటివ్ వాల్యూస్ పెట్టినా సేమే. సో అప్పుడు ఏమైంది, సేమ్ అయితే అప్పుడు ఏమవుద్ది, ఈ పవర్ -x² అనేది ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. సో ఎక్స్ ప్లేస్లో నెగిటివ్ పెట్టినా సరే పాజిటివ్ వాల్యూస్ పెట్టినా సరే సేమ్ వస్తుందంటే అటు ఈ పవర్ -x² వచ్చేసరికి ఈవెన్ ఫంక్షన్. సో ఎప్పుడైతే ఈవెన్ ఫంక్షన్ అవుతుందో దాన్ని ఎలా రాయొచ్చు అంటే, సపోజ్ -∞ to ∞ ఒక ఫంక్షన్ f(x)(dx) కనుక ఉంటే దీన్ని, సో ఈ -∞ని న్యూమరేటర్ తీసుకెళ్తాం, అంటే నెగిటివ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ∞ + ∞ అవుతుంది. అంటే సపోజ్ ∞ + ∞ 0 f(x)(dx). సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది కదా. సో ఆ ఇన్ఫినిటీ 0 ఇక్కడ రాసి 2 ఇక్కడ రాస్తాం, 2 f(x)(dx) అని రాస్తాం. ఏం లేదు, ఒక ఇన్ఫినిటీ యాడ్ చేస్తాం డినామినేటర్ కాదు, అప్పర్ లిమిట్లో లోయర్ లిమిట్లో. సో ఇన్ఫినిటీ యాడ్ చేసినప్పుడు ఇక్కడ 2 అవుతుంది. ఆ 2ని మనం ఇక్కడ రాసుకుంటాం ఫ్రంట్లో, అండ్ 0 to ∞ అవుతుంది. ఇక్కడ ∞ - ఏమవుతుంది, 0 అవుతుంది. విచ్ ఇస్ నథింగ్ బట్ ∞ - 0 అవుతుంది. అండ్ 2 కాస్త ఇక్కడ 2 రాస్తాం. సో ఈవెన్ ఫంక్షన్ అయితే ఈ ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుంది. సో గివెన్ ప్రాబ్లం కనుక తీసుకుంటే -∞ to ∞ e పవర్ -x² dx వచ్చేసరికి ఎలా రాసుకోవచ్చు, 2 × 0 to ∞ e పవర్ -x² dx. సో 2 ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే చేసామో, సో ఇక్కడ నేనంటే డైరెక్ట్ రాస్తున్నానులే, బట్ ఎగ్జామ్లో కనుక ఇది ఇచ్చినప్పుడు సింపుల్గా వదిలిపెట్టకండి. సో ఇక్కడ నుంచి ఇప్పుడు 0 to ∞ e పవర్ -x² ఉంటే ఎట్లా, x² అంటే t అనుకున్నాము, నెక్స్ట్ t అనుకొని సేమ్ ఏవైతే కండిషన్స్ ఇక్కడ సాల్వ్ చేసామో అదే ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు చేస్తే 0 to ∞ e పవర్ -x² వాల్యూ ఎంత, √π/2. నేను ఇక్కడ డైరెక్ట్ వేస్తాను, మీరు ఎగ్జామ్లో కనుక ఇస్తే ఇది మొత్తం చేయాల్సి వస్తుంది. సో 2 క్యాన్సిల్, √π. సో అదే కూడా ప్రూవ్ చేయమంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ gamma of n is equal to 0 to 1 log 1/x హోల్ పవర్ n - 1 dx అని ఇచ్చాడు. సో వాడే అన్నాడు కదా గామా ఆఫ్ n లాగా కన్వర్ట్ చేయండి అని. సో ఈ ఫంక్షన్ని మనం గామా ఫంక్షన్లోకి తీసుకోవాలి. సో 0 to 1 log 1/x హోల్ పవర్ n - 1 dx ఇలా ఇచ్చాడు. సో యాక్చువల్గా మనకి గామా ఫంక్షన్లో ఏముంటుంది, ఈ పవర్ అంటే ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు, ఈ లాగ్ ఆఫ్ 1/x అని ఇచ్చాడు కదా. సో ఈ మొత్తం టర్మ్ని మనం t అనుకుంటాం. పుట్ లాగ్ ఆఫ్ 1/xని t అనుకుంటే అప్పుడు 1/x ఏమవుద్ది, ఈ లాగ్ కనుక అటు వెళ్తే ఎక్స్పోనెన్షియల్ అవుద్ది, అంటే e పవర్ t. సో అప్పుడు x ఏమవుద్ది, e పవర్ -t అవుతుంది. సో x వచ్చేసరికి e పవర్ -t. డిఫరెన్షియేషన్ చేస్తే dx చేస్తే -e పవర్ t ఇంటూ dt. అండ్ నెక్స్ట్ లిమిట్స్ కూడా మారుతాయి కదా. లిమిట్స్ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0, సో 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, x ఈజ్ ఈక్వల్ టు 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 1/0 ఎంత, ∞. సో ఈ పవర్ ∞ అంటే t కూడా ∞ అవుతుంది. సో ఇక్కడైనా తీసుకోవచ్చు. సపోజ్ x 0 పెట్టామనుకోండి, లాగ్ ఆఫ్ 1/0 ఎంత, ∞. లాగ్ ∞ అంటే నథింగ్ బట్ ∞. సో t వాల్యూ వచ్చేసరికి ∞ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1, సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే లాగ్ ఆఫ్ 1/1, లాగ్ 1 వాల్యూ అంతా 0. సో t వాల్యూ వచ్చేసరికి 0. సో ఇవే అప్లై చేద్దాం ఇక్కడ. సో లిమిట్స్ 0 to 1 కాస్త ∞ to 0 లాగ్ 1/x t అంటే t పవర్ n - 1 dx అంటే ఏంది, -e పవర్ -t dt. సో మైనస్ బయట రాద్దాం. సో ∞ to 0 e పవర్ -t ఇంటూ t పవర్ n - 1 dt. సో ఎప్పుడైతే మనం మైనస్ ఉంది కదా ఇక్కడ, సో ఈ మైనస్ని రిమూవ్ చేయాలంటే లిమిట్స్ని రివర్స్ చేస్తే సరిపోయింది. సో మైనస్ రిమూవ్ చేశాను, లిమిట్స్ని ∞ to 0 కాస్త 0 to ∞ తీసుకున్నాను. అప్పుడు e పవర్ -t ఇంటూ t పవర్ n - 1 dt. సో మొత్తం ఇది ఎలా ఉంది, సేమ్ గామా ఫంక్షన్ లాగానే ఉంది కాబట్టి, సో గామా ఆఫ్ ఇక్కడ n తీసుకుంటే n, సో గామా ఆఫ్ n. సో RHS తీసుకున్నాం, LHS ప్రూవ్ చేసాం, అంతే. ఇక్కడ వేరియబుల్ మనకి ఏమున్నా సంబంధం లేదు, అంటే t ఉన్నా x ఉన్నా y ఉన్నా మనకు సంబంధం లేదు, జస్ట్ ఈ ఫామ్లో ఉందా లేదా చెక్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ 0 to ∞ e పవర్ -kx x పవర్ n - 1 dx ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ n/k పవర్ n. సో ఈ ఫంక్షన్ని గామా ఫంక్షన్లోకి మార్చాలంటున్నాడు. సో గామా ఫంక్షన్లోకి ముందుగా మనకు తెలిసిన గామా ఫంక్షన్ ఏంటి, గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు
0 to infinity e power minus x into x power n minus 1 dx. సో ఇది మనకు తెలిసింది. అయితే ఇప్పుడు ఈ ఫంక్షన్లో గివెన్ ఫంక్షన్ తీసుకుందాం. ఆఫ్ కోర్స్ మనం LHS తీసుకుంటే 0 to infinity e power minus kx into x power n minus 1 into dx. సో దీంట్లో ఒకసారి కంపేర్ చేస్తే మనకి ఈ పవర్ ఎక్స్ ప్లస్లో ఏముంది, కేఎక్స్ ఉంది. సో ఈ కేఎక్స్ని వేరే వేరియబుల్తో అనుకుంటే మనకి సింపుల్ అయిపోయింది, ఎందుకంటే ఎక్స్ పవర్ n minus 1 కూడా ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది కాబట్టి. సో అంతే, కంపేర్ చేసుకొని మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఇక్కడ కంపేర్ చేసుకొని ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ స్క్వేర్ ఉంది కదా. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ మొత్తాన్ని టీ అనుకుంటే అప్పుడు మనకేంది ఈ పవర్ మైనస్ టీ. సో ఫార్ములాలో ఈ పవర్ మైనస్ ఎక్స్ అట్లా సరిపోయేటట్టు తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ కూడా అజంప్షన్ కేఎక్స్ వచ్చేసరికి టీ అనుకుంటే అప్పుడు కే ఇంటూ డిఎక్స్ వచ్చేసరికి డిటి. లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 టీ కూడా 0, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ టీ కూడా ఇన్ఫినిటీ అవుతుంది. సో లిమిట్స్ నో చేంజ్ 0 to infinity. సో ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఎక్స్ పవర్ n minus 1. సో ఎక్స్ అంటే ఎంత, టీ బై కే. సో టీ బై కే హోల్ పవర్ n minus 1 ఇంటూ డిఎక్స్ అంటే డిటీ బై కే. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ పవర్ n minus 1 ఇంటూ, సో ఇదేమింది 1 బై కే పవర్ n minus 1, ఇక్కడ కే పవర్ 1 కదా, ప్లస్ 1 ఇంటూ డిటీ. సో కే పవర్ n minus 1 ప్లస్ 1 ఎంత, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుద్ది, అప్పుడు కే పవర్ n మిగిలిద్ది. సో దాన్ని బయట రాస్తే 1 బై కే పవర్ n 0 to infinity ఈ పవర్ మైనస్ టీ టీ పవర్ n minus 1 ఇంటూ డిటీ. సో సింపుల్గా 1 బై కే పవర్ n ఇంటూ దీన్ని ఎలా రాయొచ్చు, గామా ఆఫ్ n అని రాయొచ్చు, గామా ఆఫ్ n బై కే పవర్ n. అంతే, LHS ఈక్వల్ టు RHS. సో ఫార్ములా తగ్గట్టు మనకి ఏదైతే డిఫరెంట్గా ఉందో దాన్ని వేరే వేరియబుల్తో కనుక అజ్యూమ్ చేసుకుంటే మనకి సింపుల్గా అయిపోద్ది. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 5 1 minus x హోల్ క్యూబ్ dx. సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ ఏం లేవు, ఓన్లీ ఎక్స్ పవర్లు అంటే ఎక్స్లే ఉన్నాయి. సో ఎక్స్లు ఉన్నాయంటే మనకి బీటాకి సంబంధించిందా గామాకి సంబంధించిందా, ఓన్లీ ఎక్స్లు అంటే బీటాకి సంబంధించింది. సో మనకు తెలిసిన బీటా ఫార్ములా ఏంటి, బీటా ఆఫ్ m, n వచ్చేసరికి 0 to infinity కాదు 0 to 1. సో 0 to 1 ఎక్స్ పవర్ ఎంత, ఎక్స్ పవర్ n minus 1 ఇంటూ 1 minus x హోల్ పవర్ n minus 1. సో అదే రాస్తే ఎక్స్ పవర్ m minus 1 ఇంటూ 1 minus x హోల్ పవర్ n minus 1 ఇంటూ dx. సో ఇది మనకు తెలిసిన బీటా ఫంక్షన్. ఒక్కసారి కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ అలా ఎక్స్ నార్మల్గానే ఉంది, 1 minus x నార్మల్గా ఉంది, పెద్ద వాడేం చేంజ్ చేయలేదు. జస్ట్ మనం చేంజ్ చేయాల్సింది ఏంటంటే వాటి యొక్క పవర్స్. సో 0 to 1 ఎక్స్ పవర్ 5 ఇంటూ 1 minus x హోల్ పవర్ 3 ఇంటూ dx కదా. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 ఎక్స్ పవర్ కంపేర్ చేయాలంటే మనకి ఎలా ఉండాలి, n minus 1 ఉండాలి. సో ఎక్స్ పవర్ 5ని 6 minus 1 రాద్దాం, అప్పుడు సరిపోయేది కదా, ఇంటూ 1 minus x ఇంటూ ఇది కూడా n minus 1 ఫామ్లో ఉండాలి. అంటే 3ని ఎలా రాయొచ్చు, 4 minus 1 ఇంటూ dx. 4 minus 1 సరిపోయేది కాబట్టి. సో ఇప్పుడు కంపేర్ చేస్తే అప్పుడు ఏమైంది, బీటా ఆఫ్ m, n. m ఎంత 6, n ఎంత 4. సో బీటా ఆఫ్ 6, 4 మనకి బీటా ఆఫ్ m, n అంటే వాల్యూస్ కనుక్కోవడానికి గామాలో ఒక ఫార్ములా ఉంది, గామా ఆఫ్ n ఇంటూ గామా ఆఫ్ n బై గామా ఆఫ్ m ప్లస్ n. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ 6 ఇంటూ గామా ఆఫ్ 4 బై గామా ఆఫ్ 6 ప్లస్ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో గామా ఆఫ్ 6 ఇంటూ గామా ఆఫ్ 4 బై గామా ఆఫ్ 10. సో ఇక్కడ 6, 4, 10 అన్నీ ఏంటి, పాజిటివ్ ఇంటీజర్స్. సో 6, 4, 10 అన్ని పాజిటివ్ ఇంటీజర్సే కాబట్టి పాజిటివ్ ఇంటీజర్స్ ఫార్ములా ఏంటి, గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n minus 1 ఫ్యాక్టోరియల్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 6 minus 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 minus 1 ఫ్యాక్టోరియల్ బై 10 minus 1 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై 9 ఫ్యాక్టోరియల్. సో సాల్వ్ చేసి ఆన్సర్ వేయండి. సో ఇట్లా వదిలేయద్దు, డైరెక్ట్గా ఖచ్చితంగా సాల్వ్ చేసి ఆన్సర్ వేయాలి ఎగ్జామ్లో. నేను సాల్వ్ చేయట్లేదు. సో ఒకవేళ ఆన్సర్ కనుక చూసుకుంటే 1/504 వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేయండి 1/504 వచ్చిందో లేదో. సో నెక్స్ట్ ప్రాబ్లం, evaluate 0 to infinity root x into e power minus x square dx. సో ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంది కాబట్టి ఇది గామా ఫంక్షన్ లాగా
కన్వర్ట్ చేస్తే. సో గామా ఫంక్షన్లోకి కన్వర్ట్ చేయాలంటే మనకి గామా ఫంక్షన్తో కంపేర్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎక్సే ఉండాలి. సో ఈ పవర్ మైనస్ ఒక టర్మ్ ఉండాలి, బట్ ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఏం చేద్దామంటే పుట్ ఎక్స్ స్క్వేర్ వచ్చేసరికి టీ అనుకుందాం. అప్పుడు 2x ఇంటూ డిఎక్స్ ఏమైంది డిటి కదా. సో 0 to infinity అండ్ రూట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు, లిమిట్స్ కూడా పెద్ద చేంజ్ అవ్వవు. ఎక్స్ 0 అంటే టీ 0 అవుతుంది, ఎక్స్ ఇన్ఫినిటీ తీసుకుంటే టీ కూడా ఇన్ఫినిటీ. సో 0 to infinity ఎక్స్ పవర్ ఇక్కడ ఎంత ఎక్స్ పవర్ 1/2. సో ఎక్స్ అంటే ఏంటి రూట్ టీ కదా, ఎక్స్ అంటే రూట్ టీ. సో ఎక్స్ పవర్ 1/2 అంటే రూట్ టీ పవర్ 1/2 అని తీసుకుంటాం. సో రూట్ టీ పవర్ 1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే టీ, డిఎక్స్ అంటే ఏంటి, సో డిఎక్స్ అంటే డిటీ బై డిఎక్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ నుంచి తీసుకుందాం. సో డిఎక్స్ అంటే డిటీ బై 2x అంటే డిటీ బై 2x అంటే ఏంది రూట్ టీ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు డిటీ బై 2 రూట్ టీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity. సో ఇక్కడ ఎంత టీ పవర్ టీ పవర్ 1/2 ఉంది, ఆల్రెడీ 1/2 ఉంది, అప్పుడు టీ పవర్ 1/4 అవుతుంది ఇంటూ ఈ పవర్ మైనస్ టీ. ఇక్కడ 2 కాన్స్టెంట్ కూడా బయట రాద్దాం 1/2. ఇప్పుడు టీ పవర్ ఎంత ఉంది 1/2 ఉంది, న్యూమరేటర్కి వెళ్తే టీ పవర్ మైనస్ 1/2 అవుతుంది ఇంటూ డిటీ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, సో టీ పవర్ 1/4 మైనస్ 1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ డిటీ. సో దీన్ని ఎలా రాయొచ్చు 1/2 ఇంటూ టీ పవర్, సో 1/4 మైనస్ 1/2 ఎంత అవుతుందంటే, సో 1/4 మైనస్ 1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమో 4 1 మైనస్ 2 అంటే మైనస్ 1/4 అవుతుంది, మైనస్ 1/4 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ డిటీ. సో 1/2 ఇంటూ ఇది ఒకసారి కంపేర్ కనుక చేసుకుంటే గామా ఫంక్షన్లో మనకి ఎలా ఉండాలి, టీ పవర్ n-1 లాగా ఉండాలి. సో గామా ఫంక్షన్ టీ పవర్ n-1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఉండాలి. సో ఈ పవర్ మైనస్ టీ ముందు రాద్దాం. సో టీ పవర్ 1 మైనస్ ఎక్స్ రావాలంటే దీనికి ఏం చేద్దాం, +1 యాడ్ చేసి -1 పెడదాం. సో ఈ రెండు కన్సిడర్ చేసుకుంటే డిటీ. సో 1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ, టీ పవర్ ఇప్పుడు ఇంతవరకు ఏమవుతుంది -1 + 4 అంటే 3/4. సో 3/4 -1 డిటీ. సో 1/2 ఇంటూ ఇంతవరకు ఏమైంది గామా ఆఫ్ n అంటే ఇక్కడ 3/4. సో గామా ఆఫ్ 3/4 అంటే 3/4 పాజిటివ్ ఫ్రాక్షన్ కదా, 3/4 ఈజ్ ఏ పాజిటివ్ ఫ్రాక్షన్. సో పాజిటివ్ ఫ్రాక్షన్కి ఫార్ములా ఏంటి, గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా ఆఫ్ n-1. సో చేస్తే 1/2 ఇంటూ n-1 అంటే 3/4 -1 ఇంటూ గామా ఆఫ్ 3/4 -1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ, సో 3/4 -1 ఎంత 3 - 4 అంటే -1/4 ఇంటూ గామా ఆఫ్ 3 అంటే -1/4 అవుతుంది. అండ్ నెక్స్ట్ గామా ఆఫ్ -1/4 అనేది ఏంటి, నెగిటివ్ ఫ్రాక్షన్. సో నెగిటివ్ ఫ్రాక్షన్, సో నెగిటివ్ ఫ్రాక్షన్ అంటే మనం తీసుకోవాల్సిన ఫార్ములా గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ n+1/n. అప్పుడు ఏమైంది 1/2 ఇంటూ -1/4 ఇంటూ, ఇప్పుడు గామా ఆఫ్ n+1 అంటే గామా ఆఫ్ -1 అదే -4 1/4 + 1/-1/4. సో -1/4 + 1/4 క్యాన్సిల్ అవుద్ది, అప్పుడు ఏం మిగిలిద్ది 1/2 ఇంటూ గామా ఆఫ్ -1/4 + 1 అంటే గామా ఆఫ్ 3/4. సో ఇది ఒకసారి గమనిస్తే మనం ఏం తీసుకున్నాం 1/2 ఇంటూ గామా ఆఫ్ 3/4 తీసుకొని మనకి ఉన్న ఫార్ములాస్ యూజ్ చేసుకుంటే మళ్ళీ 1/2 ఇంటూ గామా ఆఫ్ 3/4 వచ్చింది. సో ఏదైతే తీసుకున్నామో అదే వచ్చింది కాబట్టి ఇంకెన్నిసార్లు తీసుకుని ఇలానే వస్తుంది. సో ఇక్కడతోటి ఎండ్ అనమాట. సో గామా ఆఫ్ 3/4 వాల్యూ ఇంకా మనం ఇంకా కనుక్కోలేం. సో ప్రాబ్లం ఇక్కడతోటి ఎండ్. సో ఇలా కూడా వస్తుందని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో యాక్చువల్గా ఇక్కడితే ఆపేయచ్చు, బట్ మనకి ఇక్కడికి ఆపేస్తే మనకు తెలియదు కదా ఎందుకు ఇక్కడతో ఆపేశారని. బట్ మనకున్న ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఒకటి పాజిటివ్ ఫ్రాక్షన్కి అయితే ఈ ఫార్ములా, నెగిటివ్ ఫ్రాక్షన్కి అయితే ఈ ఫార్ములా యూజ్ చేసుకొని చేస్తే మనకి అగైన్ మళ్ళీ 1/2 ఇంటూ గామా ఆఫ్ 3/4 వచ్చింది. సో అది ప్రాబ్లం. సో ఇక్కడతో ఆపేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ 0 to 2 x into 8 - x³ whole power 1/3.
సో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్ ఏం లేవు. సో ఓన్లీ ఎక్సెస్సే ఉన్నాయి కాబట్టి, అంటే ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా బీటా ఫంక్షన్కి సంబంధించింది. సో బీటా ఫంక్షన్లో మనకి ఇక్కడ రాసుకుందాం, బీటా ఆఫ్ ఎం కామ ఎన్ వచ్చేసరికి 0 to 1 ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ డిఎక్స్. సో ఇది మనకి తెలిసిన బీటా ఫంక్షన్. సో ఒకసారి కంపేర్ చేస్తే ఇచ్చిన ప్రాబ్లంలో ఇక్కడ ఎక్స్ సరిపోయింది అనుకోండి, ఎక్స్ పవర్లో ఎంత ఉన్నా మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ బేసిస్ చూద్దాం. సో బేస్ కనుక చూసుకుంటే ఇక్కడ ఎక్స్ సరిపోయింది. ఇక్కడ చూస్తే 1 మైనస్ ఎక్స్ రావాలి. సో యాక్చువల్లీ వాడు ఏమి ఇచ్చాడు, 8 మైనస్ ఎక్స్ క్యూబ్ అన్నాడు. సో మనం టీ కనుక తీసుకుంటే, టీ సపోజ్ ఎక్స్ని ఏం తీసుకుంటే మనకి టీ సరిపోతుంది అంటే ఎక్స్ క్యూబ్ని టీ అని తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఎక్స్ క్యూబ్ని మనం ఏదైతే డిఫరెంట్ ఉండిద్దో అది తీసుకుంటాం కదా. సో ఎక్స్ క్యూబ్ని టీ అని తీసుకుంటే 8 మైనస్ టీ అవుతుంది. బట్ మనకు రావాల్సింది ఏంది, 1 మైనస్ సంథింగ్ ఒక రావాలి, 1 మైనస్ టీ అని రావాలి. సో అప్పుడు ఎక్స్ క్యూబ్ కనుక 8t అని తీసుకుంటే అప్పుడు 8 మైనస్ 8t, అప్పుడు మనకి 8 కామన్ తీస్తాం. 8 కామన్ తీస్తే అప్పుడు 1 మైనస్ టీ వస్తుంది కదా. సో అది మనం సెలెక్ట్ చేసుకునే వేరియబుల్. సో అఫ్ కోర్స్ మనం ఇది ఖచ్చితంగా ఎక్స్ క్యూబ్ ఉంది, మనకు కావాల్సిన ఎక్స్ కాబట్టి దీన్ని టీ అనుకుంటాం నార్మల్గా అయితే ఇక్కడ 1 ఉంటే టీ అనుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం చేసాం ప్రీవియస్. సో బట్ ఇక్కడ 8 ఉంది కాబట్టి 8 కూడా మనం బయటికి రావాలి కాబట్టి 8 బయటికి రావాలంటే అఫ్ కోర్స్ మనం అనుకునే టీకి 8 మల్టిప్లై అయింది అనుకోండి, అప్పుడు ఈజీగా మనం 8 కామన్ తీయచ్చు బయటికి. సో ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8t. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది అడిపోతే 8 పవర్ 1/3 టీ పవర్ 1/3. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 పవర్ 1/3 అంటే 2 ఇది రాయొచ్చు కదా, 2 క్యూబ్ హోల్ పవర్ 1/3, 3 క్యాన్సిల్ అయితే 2 అయింది. సో టీ పవర్ 1/3 డిఫరెన్షియేషన్ చేస్తే డిఎక్స్ చేస్తే 2 ఇంటూ 1/3 ఇంటూ 2 పవర్ 1/3 మైనస్ 1 ఇంటూ డిటీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1/3 ఇంటూ టీ పవర్ మైనస్ 2/3 డిటీ. సో డిఎక్స్ వచ్చేసరికి నెక్స్ట్ లిమిట్స్ చూసుకుంటే, లిమిట్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, ఎక్స్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే టీ కూడా 0. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే టీ వాల్యూ ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యూబ్ 8 క్యాన్సిల్ అవుతుంది, టీ వాల్యూ 1 అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎక్కువ సార్లు అడిగిన ప్రాబ్లం అనమాట ఎగ్జామ్లో. ఎక్కువ సార్లు ఇలాంటివి అడుగుతుంటాడు ఈ మోడల్లో. నెంబర్స్ ఒకవేళ ఇక్కడ 9 ఇచ్చాడు అనుకో, అప్పుడు మనం ఎక్స్ క్యూబ్ని 90 అనుకోవాలి. సో అట్లా మారుస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది కాబట్టి ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. 0 to 2 ఎక్స్ ఇంటూ 8 మైనస్ ఎక్స్ క్యూబ్ హోల్ పవర్ 1/3 డిఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్స్ 0 to 2 కాస్త 0 to 1 అవుతుంది. 0 to 1 ఎక్స్. సో ఎక్స్ అంటే ఎంత, 2t పవర్ 1/3 ఇంటూ 8 మైనస్ ఎక్స్ క్యూబ్ అంటే 8t హోల్ పవర్ 1/3 డిఎక్స్ అంటే 2/3 టీ పవర్ మైనస్ 2/3 డిటీ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, సో 2 ఇంటూ 2 4/3 బయట రాద్దాం కాన్స్టెంట్ కాబట్టి 0 to 1. ఇక్కడ టీ పవర్ 1/3, ఇక్కడ ఏమో టీ పవర్ మైనస్ 2/3, అప్పుడు 1/3 మైనస్ 2/3 ఒకేసారి రాస్తే ఇంటూ 8 మైనస్ 8t హోల్ పవర్ 1/3 డిటీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇంటూ 0 to 1 టీ పవర్. సో ఇదేమైంది మైనస్ 1/3 ఇంటూ ఇక్కడ 8 కామన్ ఇద్దాం. 8 కామన్ ఇస్తే 8 పవర్ 1/3 ఇంటూ 1 మైనస్ టీ హోల్ పవర్ 1/3 డిటీ. సో 8 పవర్ 1/3 మనం ఆల్రెడీ చేసాం కదా. 8 పవర్ 1/3 అంటే దీన్ని 2 క్యూబ్ రాసుకోవచ్చు, పవర్ 1/3 అంటే 2. సో 2 ఉంది కాబట్టి ఈ 2 బయటకు వస్తే అప్పుడు 4 2s 8/3 0 to 1 టీ పవర్ మైనస్ 1/3 1 మైనస్ టీ పవర్ 1/3 డిటీ. ఒకసారి మన ఫంక్షన్తో కనుక కంపేర్ చేసుకుంటే 0 to 1 లిమిట్స్ సరిపోయినాయి. బట్ ఎక్స్ పవర్ m మైనస్ 1 అంటే -1 ఫార్ములాలో ఉండాలి కదా. సో ఇప్పుడు -1/3 కనుక ఇక్కడ కూడా n -1 ఫార్ములాలో ఉండాలి. సో 8/3 ఇంటూ 0 to 1 టీ పవర్, దీనికి +1 యాడ్ చేసి -1 యాడ్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఒక +1 యాడ్ చేసి -1 యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంతవరకు కలిపి రాద్దాం. అప్పుడు 8/3 ఇంటూ 0 to 1 టీ పవర్. సో టీ పవర్ ఎంత అవుతుంది, 2/3 అవుతుంది. సో 2/3 -1 ఇంటూ 1 మైనస్ టీ, ఇక్కడ వచ్చేసరికి 4/3 -1 డిటీ. సో ఇప్పుడు మొత్తం సరిపోయింది కాబట్టి విచ్ ఈజ్ ఈక్వల్ టు
8/3 ఇంటూ బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్. ఎమ్ ఎంత 2/3, ఎన్ ఎంత 4/3. సో 8/3 ఇంటూ బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్ మనకు తెలుసు కదా, బీటా ఆఫ్ ఎమ్ కామా ఎన్ ఈజ్వల్ గామాలో గామా ఆఫ్ ఎమ్ ఇంటూ గామా ఆఫ్ ఎన్ బై గామా ఆఫ్ ఎమ్ ప్లస్ ఎన్ రిలేషన్. సో గామా ఆఫ్ 2/3 ఇంటూ గామా ఆఫ్ 4/3 బై గామా ఆఫ్ 2/3 ప్లస్ 4/3. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 8/3 ఇంటూ. సో గామా ఆఫ్ ఇక్కడ 2/3 అనేది ఏంటి, పాజిటివ్ ఫ్రాక్షన్. సో పాజిటివ్ ఫ్రాక్షన్ ఫార్ములా ఏంటి, గామా ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ గామా ఆఫ్ n-1. 4/3 కూడా పాజిటివ్ ఫ్రాక్షనే. సో అప్పుడు ఏమైంది 2/3 - 1 ఇంటూ గామా ఆఫ్ 2/3 - 1. 4/3 కూడా ఫ్రాక్షనే కాబట్టి 4/3 - 1 ఇంటూ గామా ఆఫ్ 4/3 - 1 డివైడెడ్ బై ఇక్కడ గామా ఆఫ్ 2/3 ప్లస్ 4/3. ఇక్కడ చేద్దాం 2/3 ప్లస్ 4/3 6/3 అంటే 2. గామా ఆఫ్ 2, గామా ఆఫ్ 2 అనేది ఏంటిది, జస్ట్ పాజిటివ్ ఇంటీజర్. ఒకవేళ పాజిటివ్ ఇంటీజర్ అయితే పాజిటివ్ ఇంటీజర్ అప్పుడు గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n-1 ఫ్యాక్టోరియల్ ఫార్ములా మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసాం. సో పాజిటివ్ ఇంటీజర్ కనుక అయితే n-1 ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి. సో n-1 అంటే ఎంత 2 కదా, 2 - 1 ఫ్యాక్టోరియల్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 8/3 ఇంటూ ఇదంతా -1/3 ఇంటూ గామా ఆఫ్ -1/3. ఇది వచ్చేసరికి ఏమో 1/3 ఇంటూ గామా ఆఫ్ 1/3. సో డివైడెడ్ బై 2 - 1 అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో 8/3 ఇంటూ -1/3 ఇంటూ ఇక్కడ కూడా 1/3 ఇంటూ మిగిలింది ఏంటి గామా ఆఫ్ -1/3 గామా ఆఫ్ 1/3 డివైడెడ్ బై 1. రాసిన ఒకటి రాయిపోయిన ఒకటే, నో ప్రాబ్లం. సో 8/3 ఇంటూ అప్పుడు మల్టిప్లై చేయకుండా 1/3. సో ఇక్కడ గామా ఆఫ్ నెగిటివ్ ఫ్రాక్షన్ కదా, సో నెగిటివ్ ఫ్రాక్షన్ అయితే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, ఇక్కడ రాస్తాను. ఇఫ్ గామా అయితే నెగిటివ్ ఫ్రాక్షన్ అయితే గామా ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ n+1/n. సో గామా ఆఫ్ n+1 అంటే -3 + 1/n, n అంటే -1/3 ఇంటూ దీన్ని అఫ్కోర్స్ ఇది పాజిటివ్ ఫ్రాక్షన్ బట్ దీన్ని కన్వర్ట్ చేయకుండా రాద్దాం అంతే. ఎందుకు రాసానో చెప్తాను. సో 8/3 ఇంటూ ఇక్కడ -1/3 -1/3 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 8/3 ఇంటూ 1/3 గామా ఆఫ్. సో -1/3 + 1 అంటే అఫ్కోర్స్ ఇది 2/3 అవుతుంది. సో 2/3 చేయకుండా జస్ట్ +1 ముందు రాసి -1 పక్కన రాద్దాం ఇంటూ గామా ఆఫ్ 1/3. సో ఇది ఒక ఫార్ములాలా కన్వర్ట్ అవుద్ది. నార్మల్గా చేస్తే ఏంటంటే మళ్ళీ మనకి రిపీట్ అవుతూ ఉంటాయి, అంతేగాని పర్టికులర్గా ఒక వాల్యూ రాదు. ఎప్పుడు అయితే ఒక వాల్యూ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే డినామినేటర్లో 2 కనుక ఉందనుకోండి, సపోజ్ 9/2 ఉంటే అప్పుడు అది 7/2 కానీ 5/2 అట్లా రెడ్యూస్ అయ్యి చివరికి 1/2 వస్తుంది. 1/2 అంటే √π అని మనకు వాల్యూ ఉంది. బట్ డినామినేటర్లో 3లు 5లు ఇలాగ వస్తే మనకి ఏంటంటే పర్టికులర్ వాల్యూ లేదు. సో అందుకనే ఇక్కడ ఈ ఫంక్షన్ మనం రెడ్యూస్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ రాసేసి, సో దీన్ని అంటే +1 ముందు రాసి -1 ఇది రాస్తే ఒక ఫార్ములా లాగా వచ్చింది అనమాట. సో మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. ఏంటి గామా ఆఫ్ 1 - n ఇంటూ గామా ఆఫ్ n వచ్చేసరికి π/sin nπ అని చెప్పేసి ఇది ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తాం. సో 8/9 ఇంటూ π/sin. సో n అంటే ఏంటి, ఇక్కడ n అంటే 1/3 sin nπ. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 8/9 ఇంటూ π/sin π/3. సో 8/9 ఇంటూ π/ సో sin π/3 ఎంత, sin π/3 అంటే sin 60. sin 60 అంటే √3/2. సో √3 ఇక్కడ రాస్తాను, /2 పైన రాస్తున్నాను. అప్పుడు ఏమైంది టోటల్గా 16π/9√3. సో ఇది సొల్యూషన్. ఓకేనా. ఎప్పుడైతే డినామినేటర్లు ఇక్కడ 3లు కానీ లేకపోతే 5లు కానీ అట్లా ఉంటే కొంచెం ఈ ఫార్ములాలోకి వచ్చేలాగా కొంచెం ట్రై చేయండి. సో రాకపోతే మనం ఏం చేయలేం, వస్తే మాత్రం అప్పుడు ఖచ్చితంగా ఇలా కన్వర్ట్ చేయాలి. సో ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లము, ఎందుకంటే చెప్పాను నేను ఇక్కడ మనం కన్వర్ట్ చేసుకోవాలి, లేకపోతే మనకి ఆన్సర్ అనేది రాదు. సో ఈ ఫార్ములా లాగా అజ్యూమ్ చేసుకొని చేయాలి కాబట్టి వాడు ఏంటంటే ఎక్కువ ఇస్తుంటాడు ఎగ్జామ్లో. సో గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాబ్లమ్ని ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఎవాల్యుయేట్ 0 to ∞ a power - bx² into dx.
సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఎక్స్పోనెన్షియల్ టర్మ్ లేదు, అలానే నార్మల్ ఎక్స్ అని కూడా లేదు. సో ఏ పవర్ అని ఇచ్చాడు. ఏ అంటే ఇక్కడ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్స్ లాగా మార్చొచ్చురా అంటే మార్చలేము. ఎక్స్ లాగా అయితే మార్చలేము, బట్ ఎక్స్పోనెన్షియల్ లాగా మార్చొచ్చు. సో ఎక్స్పోనెన్షియల్ లాగా ఎలా మార్చొచ్చు అంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఏ. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ ఏ ఎలా వచ్చిందంటే ఇక్కడ ఈ లాగ్ అనేది రెండు యాంటీ. సో ఈ లాగ్ రెండు క్యాన్సిల్ అయ్యి ఏ వస్తుంది. సో మనం ఇందాక ప్రాబ్లంలో అంటే ప్రీవియస్ ప్రాబ్లంలో ఇక్కడ డిస్కస్ చేసాం. ఒక నిమిషం. సో ఈ ప్రాబ్లంలో మనకి లాగ్ ఆఫ్ 1/x ఈజ్ ఈక్వల్ టీ కదా. సో ఈ లాగ్ అటు వెళ్తే ఏమవుతుంది, ఈ అవుతుంది. సో యాంటీ 1/log నథింగ్ బట్ అంటే 1/log అని రాయము, జస్ట్ ఈ అని రాస్తాం. సేమ్ అట్లానే ఇక్కడ సో ఈ పవర్ లాగ్లో కనుకుంటే ఈ లాగ్ రెండు క్యాన్సిల్ అయిపోద్ది, ఏ మిగిలిద్ది. సో ఏ బదులు ఇది రాసుకోవాలన్నమాట. సో సొల్యూషన్ 0 to infinity a power minus bx square into dx which is equal to 0 to infinity. ఏ బదులు ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ లాగ్ ఏ. సో ఈ పవర్ లాగ్ ఏ, సో ఈ పవర్ లాగ్ ఏ అని రాసు. బట్ వాడు ఏమిచ్చాడు, పవర్ దీనికి ఒక పవర్ ఇచ్చాడు మైనస్ బిఎక్స్ స్క్వేర్ అని. సో ఆ పవర్ ఇక్కడ వస్తుంది మైనస్ బిఎక్స్ స్క్వేర్. సో లాగ్కి ఏకి వస్తుంది అనమాట. లాగ్ ఏకి మైనస్ బిఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity. సో ఎప్పుడైతే లాగు ఏ పవర్ ఎక్స్ అంటే సపోజ్ లాగు ఎక్స్ పవర్ ఎన్ ఎలా రాయొచ్చు, ఎన్ లాగ్ ఎక్స్ అని రాయొచ్చు. సో ఎక్స్ పవర్లో ఉన్నది ఎన్ ఫ్రంట్కి వచ్చింది. సో లాగ్లో సో ఫ్రంట్కి రాస్తే అప్పుడు ఏమైంది, ఈ పవర్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ ఇంటూ లాగ్ ఏ డిఎక్స్. సో ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్గా కన్వర్ట్ అయింది. సో ఎక్స్పోనెన్షియల్గా కన్వర్ట్ అయింది. గామా ఫంక్షన్లో మనకి ఏముండాలి, సింపుల్గా చూసాం. గామా ఫంక్షన్లో ఎక్కడ రాసాం, ఒక్క నిమిషం. సో మనమే రాసుకుందాం సింపుల్గా అయింది. గామా ఆఫ్ ఎన్ వచ్చేసరికి ఏంటి, 0 to infinity ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 డిఎక్స్ రాసుకుంటే కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉండింది. సో ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఒక వేరియబుల్ మాత్రమే ఉండాలి, బట్ ఇక్కడ ఏం చాలా ఉంది. సో వేరియబుల్ ఉంది కాబట్టి దాన్నే ఒక వేరియబుల్ అనుకుంటాం. లెట్ బిఎక్స్ స్క్వేర్ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుందాం. సో టీ డిఫరెన్షియేషన్ చేస్తే బి లాగ్ ఏ అనేది కాన్స్టెంట్, ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. సో బట్ మనకి ఈ ప్రాబ్లంలో ఓన్లీ డిఎక్సే ఉంది కదా, దీని నుంచి డిఎక్స్ రాయాలి. సో డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి బై 2x బి లాగ్ ఏ. సో డిఎక్స్ వచ్చేసరికి అప్పుడు డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి బై 2 ఇంటూ ఎక్స్ అంటే సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లాగ్ ఏ బై టీ కదా. సో ఇక్కడ నుంచి ఎక్స్ అంటే ఈ మొత్తాన్ని అటు పంపిద్దాం. అప్పుడు ఏమైంది, టీ బై బి లాగ్ ఏ, ఎక్స్ టీ బై బి లాగ్ ఏ. ఎక్స్ స్క్వేర్ ఉంది కదా అంటే రూట్ అంటే పవర్ 1/2 ఇంటూ బి లాగ్ ఏ. సో సింపుల్గా ఇంకొంచెం ఎక్స్పెండ్ చేసి రాస్తే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి బై 2 ఇంటూ టీ పవర్ 1/2. ఇక్కడ బి లాగ్ పవర్ 1/2 న్యూమరేటర్, ఇక్కడ కూడా బి లాగ్ పవర్ 1. సో 1/2 మైనస్ 1 అప్పుడు ఎంత అవుద్ది, బి లాగ్ ఏ పవర్ మైనస్ 1/2 అవుతుంది. సో ఇదేమో ఇక్కడ 1/2 కదా, న్యూమరేటర్కి వస్తే మైనస్ 1/2. ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది, పవర్ 1 ఉంది. సో మైనస్ 1/2 ప్లస్ 1/2 ఎంత, 1/2 అవుతుంది, ప్లస్ 1/2. సో సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్స్ వచ్చేసరికి నో చేంజ్, ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity ఈ పవర్ మైనస్ ఈ మొత్తాన్ని ఏమనుకున్నాం, టీ ఇంటూ డిఎక్స్ అంటే ఏంటి, డిటి బై 2 టీ పవర్ 1/2 ఇంటూ బి లాగ్ ఏ. 1/2ని కాస్త బి లాగ్ ఏ పవర్ 1/2. సో 2 బి లాగ్ ఏ మొత్తం కాన్స్టెంట్ కాబట్టి బయట రాద్దాం. సో 1/2 బి లాగ్ ఏ, 1/2 కాస్త రూట్ అని రాద్దాం. అప్పుడు 0 to infinity ఇంకేం మిగిలింది, టీ పవర్ కదా, టీ పవర్ 1/2 న్యూమరేటర్ తీసుకెళ్దాం. అప్పుడు టీ పవర్ మైనస్ 1/2 ఇంటూ ఈ పవర్ మైనస్ టీ డిటి. సో 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ బి లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ 0 to infinity. అండ్ టీ పవర్
సో ఈ పవర్ మైనస్ టీ సేమ్గానే ఉంది కదా ఫార్ములాలో. అండ్ ఎక్స్ పవర్ ఎంత ఉండాలి, n-1 ఫార్ములా ఉండాలి. సో ఈ -1/tకి +1 యాడ్ చేసి -1 చేద్దాం. అప్పుడు ఏమైంది, 1/2√b log a ఇంటూ 0 to infinity e power minus t ఇంటూ t పవర్ -1/2 + 1 అప్పుడు +1/2 అవుద్ది. +1/2 -1 ఇంటూ dt. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ √b log a ఇంటూ దీనివల్ల ఏం రాయొచ్చు, గామా ఆఫ్ n అంటే ఇక్కడ ఎంత 1/2. సో గామా ఆఫ్ 1/2 ఎంత √π/2 √b log a. సో అది చేసే విధానం. సో సేమ్ దీని మీదే ఒక ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం. సో ఎవాల్యుయేట్ 0 to infinity 3 - 4x². సో ఇది కూడా సేమ్ ఇలానే, కాకపోతే ఇక్కడ a అన్నాడు, ఇక్కడ 3 అన్నాడు. సో కాన్స్టెంట్ కదా. సో సేమ్ ఇలాంటి ఫార్ములాని యూజ్ చేస్తాం. 3ని ఎలా రాస్తామంటే లాగ్, అంటే e పవర్ log 3 అని రాయొచ్చు. సో e పవర్ log 3 అంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది. సో 0 to infinity 3 - 4x² ఇంటూ dx. దాన్ని ఎలా రాయొచ్చు, 0 to infinity e పవర్ log 3 - 4x² ఇంటూ dx. సో 0 to infinity e పవర్, సో x పవర్ n ఉంటే n ముందుకు వస్తుంది కదా, n log x కదా. సో అప్పుడు e పవర్ -4x² ఇంటూ log 3 dx. సో ఇప్పుడు మనం దేన్ని t అనుకోవాలి, ఈ పవర్ మైనస్ పక్కన ఏదైతే ఉందో అది మొత్తాన్ని. సేమ్ ఇక్కడ కూడా 4x² log 3 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే అప్పుడు x² ఈజ్ ఈక్వల్ టు t/4 log 3. సో x వచ్చేసరికి √2t/4కి చేస్తే 2 √log 3. సో అప్పుడు dx ఏమవుతుంది, dx వచ్చేసరికి √tకి చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ √x వచ్చేసరికి 1/2 √x అంటే 1/2 √x 2√t ఇంటూ ఆల్రెడీ ఇక్కడ 2 ఉంది 2 √log 3. సో 2 √log 3 కాన్స్టెంట్స్ కాబట్టి అలానే రాసాం. √tకి చేస్తే 1/2 √t ఇంటూ dt. సో లిమిట్స్ కూడా సేమే, 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0, ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ, నో చేంజ్. సో 0 to infinity e పవర్ మైనస్ ఈ మొత్తాన్ని t అనుకున్నాం కదా. సో dx అంటే ఏంటి, 1/2 √t ఇంటూ 2 √log 3 dt. సో 2 2s 4 √log 3 కాన్స్టెంట్ కాబట్టి బయట రాస్తున్నాను. 4 √log 3 ఇంటూ 0 to infinity e పవర్ మైనస్ t ఇంటూ t పవర్ 1/2 న్యూమరేటర్కి వెళ్తే t పవర్ -1/2 dt. సో 1/4 √log 3 ఇంటూ 0 to infinity e పవర్ మైనస్ t ఇంటూ, సో ఇక్కడ t పవర్ ఎలా రాయాలి, t పవర్ n-1 ఫామ్లో రాయాలి. సో t పవర్ -1/2కి ఒక +1 యాడ్ చేసి -1 చేద్దాం. సో ఇంతవరకు క్యాలిక్యులేట్ చేస్తే 1/4 √log 3 0 to infinity e పవర్ మైనస్ t ఇంటూ t పవర్, సో -1/2 +1 +1/2 -1 dt. సో ఇది ఎలా ఉంది, 1/4 √log 3 ఇది గామా ఆఫ్ n అంటే గామా ఆఫ్ n అంటే ఇన్ ద సెన్స్ గామా ఆఫ్ n బదులు ఇక్కడ ఎంత 1/2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు గామా ఆఫ్ 1/2 అంటే ఎంత √π. సో √π/4 √log 3. సో ఒకసారి సేమ్ ఇలాంటి మోడలే కదా. సో ఇక్కడ ఏ బదులు ఎంత ఇచ్చాడు 3. సో మనకు వచ్చిన ఆన్సర్లో log a log 3 సరిపోయింది. b వాల్యూ ఎంత ఇచ్చాడు, ఇక్కడ b అంటే ఇన్ ద సెన్స్ 4 ఇచ్చాడు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో bలో 4 సబ్స్టిట్యూట్ చేస్తే √4 ఏమైంది 2 అయింది. సో 2 ఆల్రెడీ ఇంకో 2 ఉంది కదా, 2 × 2 4 సరిపోయింది కదా. సేమ్ అది చేసే, ఎప్పుడైనా కాన్స్టెంట్ కనుక ఇస్తే ఇక్కడ ఏ ఇవ్వచ్చు లేకపోతే p q ఏమైనా ఇవ్వచ్చు. అట్లా ఇచ్చినప్పుడు మనం వాటిని లాగుల్లోకి మార్చుకుంటాం, అంటే a ఈజ్ ఈక్వల్ టు e పవర్ log aగా మారుస్తాం. సో దాని పవర్ ఏదైతే ఉందో అది లాగుకి ఫ్రంట్ సైడ్ వస్తుంది. సో ఫ్రంట్ సైడ్ వచ్చిన తర్వాత మైనస్ పక్కన ఏదైతే ఉందో దాన్ని t అనుకుంటాము. సో డిఫరెన్షియేషన్ చేసి సేమ్ అదే సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా గామా ఫంక్షన్లా కన్వర్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో అవి సాల్వ్ చేస్తే నెక్స్ట్ వీడియోతో ఈ యూనిట్ అనేది ఫినిష్ అవుతుంది.